వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 15 ఏళ్లుగా ఆ పార్టీకి అన్ని తానై వన్ మ్యాన్ ఆర్మీలా నడిపిస్తున్న జగన్ ఇప్పుడు సరికొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మారుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు నంబర్ 2 స్థానం అత్యవసరమని ఆయన భావిస్తున్నారు. ఆ కీలకమైన స్థానంలోకి తన సతీమణి వైఎస్ భారతిని తీసుకురాబోతున్నారనే ప్రచారం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వైసీపీలో నంబర్ 2గా భారతి ఎంట్రీ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఆమె కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారన్న వార్తల్లో నిజమెంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సర్వసత్తాక అధినేతగా అన్నీ తానై పార్టీని ముందుకు నడిపించారు. జగన్ ఇమేజ్, ఆయన తీసుకునే నిర్ణయాల చుట్టే వైసీపీ రాజకీయం మొత్తం అల్లుకొని ఉంటుంది. ఎన్నికల్లో పార్టీ సాధించిన అద్భుత విజయాలైనా లేదా ఎదురైన క్లిష్ట పరిస్థితులైనా దానికి ఏకైక కర్త, కర్మ, క్రియ జగన్ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత 15 ఏళ్లుగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన వన్ మ్యాన్ ఆర్మీలా వంటి చేత్తో పార్టీ వ్యవహారాలను నెట్టుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. వరుస సవాళ్లు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలతో వైసీపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ క్లిష్ట సమయంలో ప్రతి క్షణం పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ సంస్థాగత వ్యవహారాలను సమన్వయం చేసేందుకు ఒక బలమైన నంబర్ 2 నాయకత్వం అత్యవసరమనే భావన అధినేతలో మొదలైంది. గతంలో వైసీపీలో నంబర్ 2 అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు విజయసాయిరెడ్డి. ఢిల్లీ స్థాయిలోనూ పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ ఆయన ఒకప్పుడు చక్రం తిప్పారు. అయితే కాలక్రమేణా ఆయన పార్టీ కీలక వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చి చివరకు పార్టీని వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు జగన్ తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ పార్టీ శ్రేణులను ఏకతాటిపై సమన్వయం చేయడంలో ఆ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దీనికి తోడు జగన్ చుట్టూ కేవలం ఒక కోటరీ మాత్రమే ఉందన్న విమర్శలు ఎప్పటినుంచో బలంగా వినిపిస్తున్నాయి. ఈ కోటరీ వల్లే కింది స్థాయి నాయకులకు, అధినేతకు మధ్య భారీ గ్యాప్ వచ్చిందని అనేక మంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బయటి వ్యక్తులకు, ఇతర నాయకులకు నంబర్ 2 హోదా ఇస్తే పార్టీలో వర్గ విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని జగన్ గ్రహించారు. అందుకే ఈ కోటరీ విమర్శలకు చెక్ పెడుతూ పార్టీ శ్రేణులందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వాన్ని తెరపైకి తెచ్చేందుకు ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను గమనిస్తే అధికార తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు నాయుడికి వెన్నుదన్నుగా యువనేత నారా లోకేష్ ఉన్నారు. ఆయన ప్రభుత్వంతో పాటు పార్టీ వ్యవహారాలను అత్యంత సమర్థవంతంగా చక్కబెడుతున్నారు. అలాగే జనసేనలో పవన్ కళ్యాణ్కు ఆయన సోదరుడు నాగబాబు అండగా నిలుస్తున్నారు. ఇతర పార్టీల తరహాలోనే వైసీపీకి కూడా సొంత కుటుంబ సభ్యులు వెన్నుదన్నుగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని, పైగా కోటరీ విమర్శలకు తావుండదని జగన్ భావిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. 2029 ఎన్నికల దాకా నిరంతర పర్యటనలు, పాదయాత్రల ద్వారా జనంలో మమేకం కావాలని నిర్ణయించుకున్నారు. జగన్ పూర్తి స్థాయిలో జనంలో ఉంటే ఆ సమయంలో పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టడానికి ఖచ్చితంగా నంబర్ 2 ఒకరు అవసరం. ఈ నేపథ్యంలోనే ఆ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ మొత్తం బాధ్యతలు చూసే ఆ కీలకమైన నంబర్ 2 పోస్టులో జగన్ సతీమణి వైఎస్ భారతి కూర్చోబోతున్నారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒకే తాటిపై ఉంచాలంటే భారతి లాంటి వారే సరైన ఎంపిక అని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. ఆమెకు ఈ బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో ఎవరి నుంచి ఎలాంటి వ్యతిరేకత రాదు. అదే సమయంలో వేరొక నాయకుణ్ణి తెచ్చి ఆ కుర్చీలో కూర్చోబెడితే సీనియర్ నేతల మధ్య విభేదాలు, ఈగో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వాస్తవానికి వైఎస్ జగన్కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, మీడియా బాధ్యతలన్నీ భారతి ఎప్పటినుంచో అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో ఆమె ప్రత్యక్షంగా పెద్దగా కనిపించకపోయినా ప్రతి ఎన్నికల సమయంలో పులివెందుల నియోజకవర్గంలో జగన్ తరపున ప్రచార బాధ్యతలను ఆమె తన భుజాలపైనే వేసుకుంటున్నారు. అటు వ్యాపారంలో, ఇటు కుటుంబ బాధ్యతల్లో సక్సెస్ అయిన ఆమెకే ఇప్పుడు వైసీపీ కీలక పగ్గాలు అప్పగించాలని జగన్ ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
కేవలం పార్టీ బాధ్యతలు అప్పగించడమే కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వైఎస్ భారతిని దించాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమెను కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దించుతారని పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కడప ఎంపీగా ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన 2014 నుంచి వరుసగా 3 సార్లు ఆ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అయితే 2029 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి స్థానంలో భారతిని ఎంపీగా పోటీ చేయించడం ద్వారా కడప పార్లమెంట్ పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లను సునాయాసంగా కైవసం చేసుకోవచ్చన్నది జగన్ వ్యూహంగా ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో ఢిల్లీ స్థాయిలో వైసీపీ పాత్ర మరింత పెరగబోతోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ లాబియింగ్లను, జాతీయ పార్టీలతో సత్సంబంధాలను నెరపడానికి భారతి లాంటి చదువుకున్న సమర్థవంతమైన మహిళ ఎంపీగా ఉంటే పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. మొత్తానికి వైసీపీ నంబర్ 2 కడప ఎంపీగా వైఎస్ భారతి ఎంట్రీ వార్తలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.